ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన ఛానల్లో నేనైతే మా ఫ్యామిలీతోని లాస్ట్ వీకెండ్కి గాన్గాపూర్ వెళ్ళాం. కర్ణాటక సైడ్ చాలా మంచి ప్లేస్. నాకు తెలిసి చాలా మందికి గాన్గాపూర్ ప్లేస్ తెలుసు. దానిలో అయితే మేము హుమ్నాబాద్ దగ్గర ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. చాలా బాగుంది రోడ్ నుంచి చూస్తేనే, అందుకే వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడ వెహికల్ ఆపుకొని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది అసలు గుడి. ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ నేను సజెస్ట్ ఖచ్చితంగా చేస్తాను. హుమ్నాబాద్లో ఉన్న ఈ టెంపుల్కి అయితే వెళ్ళండి. అమ్మవారి టెంపుల్. ఇంకా ఇది ఎంట్రన్స్ ఉంది. ఫస్ట్ పైకి ఎక్కగానే చూస్తే ఇక్కడ మనకి పంచముఖ వినాయకుడు ఉన్నాడు. పంచముఖాలతో కలిపి ఉన్న వినాయకుడు దర్శనం అవుతుంది ఫస్ట్ ఎంట్రన్స్లో. ఎంత బాగున్నాడు కదా అసలు. అలా వినాయకుడిని దర్శించుకొని పైకి వెళ్ళిపోయాము. లోపలంతా టెంపుల్ లోపల అమ్మవారే ఉంది. ఇక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. మనము గాన్గాపూర్ కర్ణాటక వెళ్ళే రూట్లో మీకు రోడ్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్కే మీకు కనిపిస్తుంది ఈ టెంపుల్. చాలా బాగుంది. దానికి వచ్చేసాము. ఈవినింగ్ దర్శనంకి వెళ్ళిపోయాము. కరెక్ట్ హారతి టైంకి అయితే వెళ్ళామండి. నాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఆ దేవుణ్ణి. నాకైతే చాలా నమ్మకం గల దేవుడు అనమాట ఈయన. గాన్గాపూర్లో దత్తాత్రేయుడు. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అందరూ దర్శనం చేసుకోండి. ఊరేగింపు ఉంటుందన్నమాట ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది హారతితో పాటు. ఇంకా అలా హారతి దర్శనం చేసుకున్నాము. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము హ్యాపీగా. ఇంకా రూమ్ అయితే మాకు అక్కడ ఆశ్రమం దొరికిందనమాట. ఆశ్రమంకి వెళ్ళి మేము రూమ్ మాట్లాడేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే అండి మేము తీసుకున్న ఆశ్రమము. ప్రైసెస్ అయితే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. మంచిగా నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను ఈ ఆశ్రమంకి రావాలని. చాలా బాగుంది ఈ ఆశ్రమం కూడా. 1000+ స్క్వేర్ యార్డ్స్లోనే ఉంది ఆ ఆశ్రమము. నెక్స్ట్ డే అయితే మేము గాన్గాపూర్లో ఉన్న భీమా నది దగ్గరకు వచ్చేసాము. ఇది కూడా చాలా మెయిన్ అనమాట భీమా నది. ఈ భీమా నది ఒడ్డునే మనకి మేడి చెట్టు కింద స్వామి మంచిగా దత్తాత్రేయ ఇక్కడ చేసుకునేవారు అనమాట. ఇదే ఆ మేడి చెట్టు ఉన్న ప్లేస్ అండి. ఇక్కడ మీరు ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏదైనా దేవుణ్ణి అడిగితే తప్పకుండా అవి తీరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి ఈ ప్లేస్ని. ఓకేనా?